మార్చి 3న చంద్రగ్రహణం హోలీ పౌర్ణమితో కలిసి వస్తుంది. ఇది ఎన్నేళ్ల సంవత్సరాలకి వస్తున్న అద్భుతమైన రోజు కనుక ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ దరిద్రమంతా పోతుంది. మీరు అపర కుబేరుల్లాగా మారిపోతారు. అలాగే మీరు నక్కతోక తొక్కినట్టు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో శక్తివంతమైన ఈరోజు కలబంద పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కూడా వస్తాయి. గ్రహణం ఎఫెక్టు మీ మీద పడకుండా ఉంటుంది. కలబంద పరిహారం చేయటం వల్ల 7 తరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము అన్నీ కూడా వచ్చి పడతాయి. రాజయోగం పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్క సమస్త దేవతల యొక్క స్వరూపము. కలబంద మొక్కలో 3 అమ్మలు కూడా కొలువై ఉంటారు. అనగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్కకు ఉండే ప్రత్యేక లక్షణం దేవతలను అట్రాక్ట్ చేస్తుంది. అటువంటి కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు మేలు జరుగుతుంది. మీకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే మాత్రం మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక మన మీద గ్రహణం ఎఫెక్ట్ పడుతుంది. ఆ గ్రహణ దోషాల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. ఈరోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకోవటం వల్ల నర దృష్టి, నరఘోష, కనుదిష్టి కూడా పోతాయి. గ్రహణం వలన మన మీద పడే గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది. ఈ పరిహారానికి ₹1 కూడా ఖర్చు కాదు. చాలా చిన్న పరిహారం. దీన్ని చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలను మనం చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి. ఈ గ్రహణం రోజున చక్కగా కలబంద మొక్కను తెచ్చుకోండి. వీలైతే మొక్క పలంగా తెచ్చుకోండి, లేదా కలబంద మొక్కకు పక్కన పిలకలు ఉంటాయి కదా, చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చుకోండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ కలబంద మొక్కను కొంచెం శుభ్రం చేసుకోవాలి. పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. పసుపు నీళ్లు చల్లితే సరిపోతుంది అన్నమాట. ఇక ఆ తర్వాత ఈ కలబంద మొక్కకు పసుపు కుంకుమతో 5 బొట్లు పెట్టి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టూ కట్టండి. లేదంటే చక్కగా పసుపు రంగు దారంతో కట్టండి. ఇలా కట్టిన తర్వాత ఈ కలబంద మొక్కను మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీసుకోండి. ఇలా వేలాడదీయటం వల్ల ఏమవుతుంది అంటే కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా మనం పరిగణిస్తాం. కాబట్టి కలబంద మొక్కకు అత్యంత శక్తి ఉంటుంది. గ్రహణం వల్ల ఏర్పడే విషకిరణాలు ఉంటాయి కదా, అవి మన ఇంటిని తాకకుండా బంధనం చేయడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కనుక ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమతో 5 బొట్లు పెట్టి తర్వాత పసుపు తాడును ఇక్కడ చూపిస్తున్నట్లుగా చుట్టి గుమ్మానికి కట్టి తర్వాత ఒక ఎర్రటి పువ్వును కలబంద మొక్కకు పెట్టి ధూపం చూపించండి. ఈ పరిహారాన్ని గ్రహణం స్టార్ట్ అవ్వకముందే చేయాలి. అంటే 3 లోపు చేసేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న బంధనాలు, అడ్డుకట్టలు తొలగిపోతాయి. గ్రహణం ఎఫెక్టు మీ ఇంటి మీద పడకుండా ఉంటుంది. గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. దుష్టశక్తిని ఇలా తరిమి కొట్టవచ్చు. మీపై ఉండే నరదృష్టి, నరఘోషను కూడా మీరు పోగొట్టుకోవచ్చు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఏముందిలే కలబంద మొక్కే కదా అనుకోకండి. కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన ఇంటిపై ఎలాంటి ఎఫెక్టు అనేది పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి మనకు ఉండే సమస్యల్ని తీర్చి మన కష్టాన్ని తొలగించడానికి ఉపయోగపడేదే పరిహారం.
ఈ కలబంద పరిహారం మనకు శాస్త్రాల్లో కూడా చెప్పటం జరిగింది కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకొని ఈజీగా పరిహారం చేసుకోవచ్చు. 5 బొట్లు పెట్టి దానికి పసుపు రంగు దారం కట్టుకోవాలి. లేదంటే ఎరుపు రంగు దారమైనా కట్టుకోండి. పసుపు రంగు దారం లేదనుకుంటే ఎరుపు రంగు దారమైనా కట్టుకోండి. లేదా పసుపు రంగులో ఉండే దారాన్ని తీసుకుని దానికి కొంచెం పసుపు రాసేయండి. అది పసుపు రంగులోనికి మారిపోతుంది. ఇలా దారం చుట్టేసిన తర్వాత మీ ఇంటి సింహద్వారం దగ్గర కట్టేసి ఒకటి ఎర్ర పుష్పాన్ని పెట్టేసి ధూపం చూపించుకోండి. ఇలా కట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ముగ్గురు అమ్మలు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ ముగ్గురమ్మల స్వరూపమే ఈ కలబంద మొక్క కాబట్టి కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని గ్రహణం స్టార్ట్ అవ్వకముందే ఇలా మన ఇంటి ముందు కట్టుకోవటం వల్ల ఎఫెక్టు అనగా గ్రహణం ఎఫెక్టు మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఎనలేని సంపద మన సొంతమవుతుంది. ధనానికి ఎటువంటి లోటు రాదు. చాలామంది గ్రహణం రోజు అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఈ కలబంద మొక్క పరిహారం చాలా చక్కగా ఉంటుంది. మానవులు ఎంత సంపాదించుకున్నా కానీ మంది ఏడుపులు పోవు కదా. మంది ఏడుపులు ఉంటూనే ఉంటాయి కదా. మన సంపాదన చూసి ఓర్వలేకపోవటం, మనకు దిష్టి పెట్టడం, అనేక రకాలుగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా ఇలాంటి వాటి నుంచి మీరు బయటకు రావాలన్నా సరే ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా గ్రహణం మొదలవక ముందు మీరు ఈ కలబంద మొక్క పరిహారం చేయవచ్చు. అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది రావటం, ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఈరోజు ఎవరైతే ఆచరిస్తారో ఇక వారు నక్కతోక తొక్కినట్లే అన్నమాట. ఎందుకంటే ఇలాంటి గ్రహణం ఇంతటి అవకాశం మళ్ళీ మనకు రాకపోవచ్చు. ఇది చాలా పవిత్రమైన అవకాశం. దీన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే మనకు అదృష్టం పడుతుంది, రాజయోగం పడుతుంది. మనకు ఉండే ఇబ్బందులను మన చేతులారా మనం తొలగించుకున్న వారం అవుతాము. మనకు అంతులేని సంపద కూడా మన సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మర్చిపోకుండా ఈ విధానాలను మీరు ఆచరించండి. కలబంద మొక్క కూడా చాలా గొప్ప మొక్క. ఇది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. పరిహారాలు చేస్తే మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు. కలబంద మొక్క పరిహారం పరంగా కావచ్చు, శాస్త్రాల పరంగా కావచ్చు, వాస్తు శాస్త్రపరంగా కావచ్చు, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ కేవలం దేవతలు మాత్రమే ఉంటారు. ముగ్గురమ్మలు ఆ కలబంద మొక్క చుట్టే తిరుగుతూ ఉంటారు. కాబట్టి కలబంద మొక్కతో ఈరోజు ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, దిష్టి దోషాలు కాకుండా చెడు, మంచి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మంచి జరిగితే పర్వాలేదు, కానీ చెడు జరిగితేనే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఇలాంటి ఇబ్బందులను మీరు పోగొట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకొని ఫలితం పొందండి. ఇలాంటి తిదివార నక్షత్రం మళ్ళీ మనకు రాకపోవచ్చు. ఇంతటి అదృష్టంతో కలిసి మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో పాటు ఆమె యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన జీవితం మారిపోతుంది. మనకు అదృష్టము, ఐశ్వర్యము పడుతుందని పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. గ్రహణం రోజు చేసే పరిహారం కావచ్చు, గ్రహణం రోజు చేసే విధి విధానం కావచ్చు, ఆ తల్లికి నచ్చుతుంది. ఈ కలబంద మొక్క పరిహారం కూడా ఆ తల్లి కష్టపడి మన ఇంటికి రావటం, మన ఇంట్లో ఆకర్షింపబడటం, మన సంపాదనను పెంచటం, మనకు ఉండే ఇబ్బందులను తొలగించటం, ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతున్నామని కూడా పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి, చక్కగా పాటించండి. కలబంద మొక్క ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే పక్కింటి వారి నుంచి అయినా సరే తెచ్చుకోండి. కానీ కలబంద మొక్క పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకుని తీరండి. ఈరోజు ఇలా చేసి తీరితే మాత్రం మీరు రాజ్యం ఏలటం ఖాయం. ఎంతటి దరిద్రంలో ఉన్నా సరే కుబేరులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. మంచి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మన జీవితాలు మారిపోయి మనకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ గ్రహణం గొప్ప శక్తి కలిగి ఉంటుంది.
ఈరోజు ఇలా కలబంద మొక్క కట్టుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలా కట్టిన కలబందను ఎక్కువ రోజులు ఉంచకూడదు. గ్రహణం పూర్తయిన మరుసటి రోజే తీసేసి పారే నీటిలో పడవేయాలి. ఇంటి పరంగా మీకు కలిసి రాదు, ఇంట్లో ఇబ్బందులు, గొడవలు, సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారంతో అవన్నీ కూడా తొలగించుకోవచ్చు. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇది సంపాదనను పెంచుతుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. గ్రహణ దోషాలను, పీడలను తీసేస్తుంది. నరదృష్టి, చెడు దృష్టితో పాటు సంపాదనలు రెట్టింపు చేయడానికి, సంపాదన లేదని బాధపడే వారికి సంపాదన ప్రాప్తి కలిగించడానికి కూడా ఈ కలబంద మొక్క ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో కలబంద మొక్క చాలా శక్తివంతమైనదిగా కూడా చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. గ్రహణ దోషాలను తొలగించుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, ఇబ్బందులను తొలగించుకోండి. ఒక్కరోజు పరిహారం, ఒక్కరోజు కూడా పట్టదండి. 2 నిమిషాల్లో చేసేసుకొని మనం ఫలితం పొందవచ్చు. 2 నిమిషాల్లో మన జీవితాన్ని మార్చుకొని మనకు ఉండే ఇబ్బందులు అన్నిటినీ కూడా తొలగించుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇలా కలబంద మొక్కతో పరిహారం చేసి గ్రహణ పీడలను తొలగించుకొని మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి. మీ రాతను మార్చుకోండి. సంతోషంగా జీవించండి. మార్చి 3న చంద్రగ్రహణం హోలీ పౌర్ణమితో కలిసి వస్తుంది. ఈరోజు మర్చిపోకుండా మీరు ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి చాలు. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ గ్రహణం రోజున ఈ వస్తువులను ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. శాస్త్రాల ప్రకారం గ్రహణం రోజు కొని తెచ్చుకునే ఈ వస్తువులకు చాలా శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ వస్తువులను మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటే మీ దశ మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. జాతకంలో ఉండే అనేక దోషాలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధనం వద్దన్నా వస్తూనే ఉంటుంది. కోట్లు దూసుకు వస్తాయి. మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు ఉండే ధన సమస్యలు, రుణ సమస్యలు అన్నీ పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాబోయే పౌర్ణమి గ్రహణంతో కూడి వస్తుంది. ఇది ఈ సంవత్సరంలోనే అతిపెద్ద గ్రహణం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం మన ఇండియాలో కనిపిస్తుంది కనుక గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే గ్రహణ దోషాలు ఏర్పడతాయి. మీ జీవితమంతా తలకిందులుగా మారిపోతుంది. గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందే ఆహార పదార్థాల మీద దర్భ వేసుకోవాలి. అందరూ గ్రహణ నియమాలను తప్పక పాటించాలి. ఆ గ్రహణ నియమాల గురించి వీడియో చివరిలో చెప్పుకుందాము. ముందైతే వస్తువుల గురించి తెలుసుకుందాం. ఈ గ్రహణం రోజు ప్రత్యేకంగా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొన్ని వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్రహణం రోజు వీటిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. వస్తువులు ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడి పడినవి కావు, మనకు నిత్యం అందుబాటులో ఉండేవే. కానీ వాటికి ఉన్న అపారమైన దైవక శక్తి మనలో చాలామందికి తెలియక వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోము. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు ఏ వస్తువులను కొని తెచ్చుకోవాలి? ఏ వస్తువులను కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులకు కూడా శక్తులు వస్తాయి. అలాంటి శక్తి కలిగిన వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోవటం వలన మన అదృష్టం పెరుగుతుంది, మనకు ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అలా ఈ గ్రహణం రోజు కొని తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. అవును, ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే మీకు ఉండే జాతక దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు 1 కేజీ లేదా 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు లేదా 50 కేజీల బియ్యం కట్ట, ఇలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని బియ్యం అయినా కొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ధనము, ఐశ్వర్యము వస్తాయి. జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం 9 గ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ధాన్యం కేటాయించబడింది. ఆ విధంగా చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. చంద్రుడి రంగు తెలుపు, బియ్యం రంగు తెలుపు. చంద్రుడు పోషణకు, తల్లి ప్రేమకు కారకుడు. బియ్యం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన పోషణను అందిస్తుంది. అన్నంలో ఆ భగవంతుని శక్తి
నిక్షిప్తమై ఉంది. మనం పూజలలో పవిత్రంగా వాడే అక్షింతలు కూడా బియ్యంతోనే తయారు చేస్తాం. అంటే బియ్యంలో దేవతలను ఆహ్వానించి పూజించే శక్తి ఉంది. ఇన్ని రకాలుగా బియ్యం భూమిపై చంద్రుని యొక్క భౌతిక రూపంగా పనిచేస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు రాహువు లేదా కేతువు చేత పీడించబడతాడు. అంటే ఆ సమయంలో చంద్రుని శక్తి బలహీనంగా క్షీణించి ఉంటుంది. మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనకు మానసిక ఆందోళన, అనవసరమైన భయాలు, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, తల్లితో సంబంధాలు దెబ్బతినటం, ధన సమస్యలు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్రహణ సమయంలో ఈ ప్రభావాలన్నీ రెట్టింపవుతూ ఉంటాయి. కనుక చంద్రగ్రహణం రోజున మనం చంద్రుడి స్వరూపమైన బియ్యాన్ని డబ్బు ఇచ్చి కొని ఇంటికి తెచ్చుకోవాలి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవటం అంటే ఆ చంద్రుని అనుగ్రహాన్ని, ఆయనతో పాటు ఉండే ధాన్యలక్ష్మిని, అన్నపూర్ణాదేవిని మన గృహంలోనికి సాదరంగా ఆహ్వానించినట్టే. ఇలా గ్రహణం రోజు బియ్యం కొని ఇంటికి తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, అశుభాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోలో గ్రహణం రోజు వస్తువులు కొని తెచ్చుకోమని చెప్తున్నాం కదా. గ్రహణం రోజు అంటే దాని అర్థం గ్రహణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలని అర్థం. అంటే ఆదివారం కాకుండా సోమవారం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. మొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు బియ్యం. ఇలా బియ్యం తెచ్చుకొని వాటిని పేదలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానం చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఆ బియ్యాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు భగవంతుడికి ప్రసాదాలు చేస్తారు కదా, ఆ ప్రసాదాల తయారీలో వాడుకోవచ్చు. లేదా మీరు తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా వాడుకున్నా పర్వాలేదు. కానీ తప్పనిసరిగా బియ్యం మాత్రం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. ఇక గ్రహణం సందర్భంగా తెచ్చుకోవలసిన రెండవ అద్భుతమైన వస్తువు ఏమిటి అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్షకు చాలా పవర్స్ ఉంటాయి కనుక గ్రహణం రోజు రుద్రాక్షను తెచ్చుకొని ఒక 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత ఆ రుద్రాక్షను మీ మెడలో వేసుకుంటే మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న దరిద్రాలు పోతాయి, అంతులేని సంపద మన సొంతమవుతుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే మీరు ఈరోజు ఈ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. మీకు ఉండే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, వద్దన్న ధనం దూసుకు వస్తుంది, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని శివపురాణం చెప్తుంది. ప్రతి రుద్రాక్షకు దాని ముఖాలను బట్టి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. రుద్రాక్షలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది, అరుదైనది ఏకముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. దీనిని ధరించిన వారికి లేదా పూజించిన వారికి ఏ గ్రహదోషము ఉండదు. ముఖ్యంగా సూర్యగ్రహణం వల్ల కలిగే దోషాలను ఇది నివారిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము, కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ రంగంలో విజయం లభిస్తాయి. ఏకముఖి రుద్రాక్ష ఆ సూర్యశక్తిని మనకు అందిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిని మాత్రమే కాదు, భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. గ్రహణం చంద్రునికి సంబంధించినది అయినప్పటికీ చంద్రునికి శక్తినిచ్చేది సూర్యుడే. కనుక మీరు ఒక ఏకముఖి రుద్రాక్షను తెచ్చుకొని దానిని మీ మెడలో ధరించటం వలన మనల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడి ఐశ్వర్యాన్ని, విజయాన్ని మన వైపుకు నడిపిస్తుంది. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ గ్రహణం తర్వాత ఒక రుద్రాక్షను కొని తెచ్చుకోండి. అదేవిధంగా ఈ గ్రహణం తర్వాత ఉప్పును కూడా కొని తెచ్చుకోవచ్చు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈరోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి. గ్రహణం రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక
గాజు బౌల్లో పోసేసి అందులో ఒక 5 రూపాయల బిళ్ళ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని ఇంటి బయట గుమ్మం దగ్గర కానీ లేదా గ్రహణ కిరణాలు పడే చోట కానీ డాబా పైన కానీ పెట్టండి. అలా పెట్టిన ఉప్పును ఆ రోజు రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వలన మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా పోతాయి. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం, ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈరోజు మీరు రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత గ్రహణం సందర్భంగా రోజు వాటర్ ఉంటుంది కదా, ఆ రోజు వాటర్ను కూడా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. రోజు వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఈ రోజు వాటర్నే పన్నీరు అని కూడా అంటూ ఉంటారు. రోజు వాటర్ మనకు నార్మల్గా 30 నుండి 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ రోజు వాటర్ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ రోజు వాటర్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే రోజు వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజు వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు గ్రహణం తర్వాత రోజు వాటర్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో పూజ గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజు వాటర్ను కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజు వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహణం సందర్భంగా ఖచ్చితంగా రోజు వాటర్ను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకున్న రోజు వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను శాంతింపజేస్తుంది, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు ఈరోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈరోజు మినపప్పును కొని తెచ్చుకోండి. తర్వాత ఈ మినపప్పును ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. చక్కగా జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, తీరని సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. చివరిగా గ్రహణం సందర్భంగా జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్ర ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం 6 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు ఈ 6 వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. రోజు అంటే గ్రహణం రోజు కాదు, గ్రహణం తర్వాత రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పు పరిహారం చేయాలనుకునేవారు మాత్రమే ఉప్పును గ్రహణం రోజు కొని తెచ్చుకోవాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహణం సందర్భంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది. కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి
చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధన వర్షం కురుస్తుంది. కనుక ఈ గ్రహణం సందర్భంగా అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి.